ప్రారంభించాడు. హల్లెలూయా. వారిని తృప్తిపరిచాడు. వారు తృప్తి పొందడానికి కారణం ఏంటంటే దేవుని కనికరానికి పాత్రులయ్యారు వాళ్ళు. చెప్పలు కొడతారు సరే. హల్లెలూయా. తృప్తి పొందే జీవితం దేవుడు వారికి ఎప్పుడు ఇచ్చాడంటే కనికరం పొందిన తర్వాతనే. హల్లెలూయా. మరి ఎలా వారిని కనికరించాడు? నిన్న సాయంకాలం దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటది? ఎలా కనికరం ఎలా పొందారు వాళ్ళు? వాళ్ళు ఏం చేశారు దేవుని దగ్గర? ఆండ్రూస్ ఏం చేశారు? అది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అది ప్రభు దగ్గర వట్టిగా లేరు వాళ్ళు. దిక్కులు చూస్తూ ముచ్చట్లు పెడుతూ వేరే వేరే ధ్యాసలు లేరు, కానీ వారి హృదయాలు కుమ్మరించారు. దేవునికి ఆయాసకరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ కుమ్మరించగా అతిక్రమలు దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టాడు. వారందరూ విడిచిపెట్టారు. అంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు వారు అనేక బలితల్లో పాపంలో వారికి తోచినట్లుగా జీవించి వారు శ్రమలు శోధనలు వేదనలు పడి ఇక మాకు దేవుడే దిక్కు అని దేవుని గురించి తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చి వారు దేవుని చెప్పినట్లుగా చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఒప్పుకొని విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు వారికి కనికరించాడు. వారి సమస్య పట్టించుకున్నారు. దేవుడే పట్టించుకున్నాడు. దేవుడు పట్టించుకుంటే ఏదైనా అసాధ్యమైనది ఉందా? హల్లెలూయా. ఏదైనా అసాధ్యమైనది ఉందా? పేతురు తనకు తాను ఏదో చేయాలని వెళ్ళాడు. సాధించాడా? రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళాము. తాను వెళ్ళాడు, తన సహోదరుని తీసుకెళ్ళాడు. ఒక్క చేపని పట్టారా? పిల్లలారా, తినడానికి భోజనానికి ఏమైనా ఉందా అంటే, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ప్రయాసపడ్డాం కానీ ఒక చేప దొరకలేదు. కారణం, దేవుడు లేకుండా వారి సొంతగా ఏదో చేయాలని చూశారు. ఇది నేను మన జీవితాల్లో దేవుడు లేకుండా ఎన్ని సాధించాం. చేతులు ఎత్తి ఒకసారి బిగ్గరగా ప్రభుని కనపరచండి. హల్లెలూయా. మంచిగా చేతులు ఆడిస్తూ హల్లెలూయా. ఎవరైనా చెప్పగలుగుతారా దేవుడు లేకుండా ఇది చేశాను, ఇది సాధ్యమైందని? ఎవరు ఉన్నారా మనలో? ఎవ్వరు లేరు. దేవుని బట్టి ఇది చేశానయ్యా అనే మనకు సాక్ష్యాలు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా హుషారు హల్లెలూయా చేతులు ఎత్తాలి మంచిగా. హల్లెలూయా. దేవుడు లేకుండా ఇది చేశాను, నేను చేశానని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు. తిననేమీ లేదు వీరి దగ్గర అని కనికరపడ్డాడు. అంటే పరిశుద్ధపరుచుకున్న వారి జీవితంలో వారు అడగకముందే దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నిన్న దేవుడు చెప్పాడు, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఆహా. హల్లెలూయా. ఆయన ప్రియులు ఎవరు? పాపులు కాదు. పాపులందరి కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా ఎదుకు వచ్చి నేర్చుకుని నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వట్టికి వచ్చి కూర్చుంటే మీకు ఇస్తాను అనలేదు ఆయన. విశ్రాంతి నేర్చుకుంటే ఇస్తా అన్నాడు. ఒకసారి చెప్పలు కొడదామా? హల్లెలూయా. స్కూల్లో పోయి పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేస్తాం. టీచర్ చెప్పింది వినకుంటే తన ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకుంటూ పెన్సిల్తో వాళ్ళని కొట్టుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే, నేర్చుకోకుండా ఉంటే వాడు పాస్ అవుతాడా? డాక్టర్ అవుతాడా? ఇంజనీర్ అవుతాడా? మరి దేవుని దగ్గరికి ఒట్టిగా అలా వచ్చి కూర్చొని పోతుంటే విశ్రాంతి ఇస్తాడా? నేర్చుకుంటే. హల్లెలూయా. మరియమ్మ దేవుని పాదాల దగ్గర నుండి బోధ వింటుందంట. ఆమెకు గురించి దేవుని సాక్ష్యం ఏమి ఇచ్చాడు? ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది కనుక అది ఆమె ఎదుండి. మార్తమ్మ నేర్చుకుందా? ఏం నేర్చుకుంది? పనులు చేయడం నేర్చుకుంది. కానీ ప్రభు పాదాల దగ్గర నుండి, అయ్యా నేను నా బ్రతికి ఎలా బ్రతకాలి, నా జీవితం ఎలా జీవించాలి అని ప్రశ్నలు వేస్తూ సమాధానం దేవుని దగ్గర పొందుతూ, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నా ఇష్టం చేయను అని దేవుడు చెప్పింది వింటూ తన జీవితాన్ని మలుచుకుంది కనుక మార్తమ్మ వచ్చి కోపం చేస్తున్నా నోరు మూసుకొని ఉన్నది. హల్లెలూయా. నా ప్రభు చూసుకుంటాడు.
ఎవరు గద్దించబడ్డారు? ఎవరు సన్మానించబడ్డారు? బాగా పనులు చేసి తిన వాళ్ళని దేవుడు సన్మానించలే, సపోర్ట్ చేయలే. పాదాల దగ్గర కూర్చుండి మౌనంగా ఉండి, అయ్యా నీవే నాకు దిక్కు, నీ మాటే నాకు దిక్కు అని అప్పగించుకున్న మరియమ్మను సపోర్ట్ చేసి వ్యతిరేకంగా లేస్తున్న ఆ మార్తమ్మ అక్క యొక్క ఆ వ్యతిరేకతను ప్రభువే అణిచి మరియమ్మకు సపోర్ట్ చేశాడు, దాచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సంఘంలో 2 గుంపులు ఉన్నాయి. మార్తమ్మ గుంపు ఉంది, మరియమ్మలు ఎంతమందో తెలియదు కానీ ఎక్కువ మార్తమ్మలే కనబడతారు. అందుకే సమాధానం ఉండదు. మీకు ఆ విషయం మీకు బయలుపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. చేతులెత్తి మంచిగా హల్లెలూయా. ఆ గొప్ప దేవునికి మంచి చేతులెత్తి. కొందరు స్వరాలు రావట్లే. మూగ దయ్యం. ఏం దయ్యం? చర్చిలో నోరు తెరవరు, బయట ఎక్కడైనా తెరుస్తారు. అదే సబ్జెక్ట్ ఇప్పుడు వస్తుంది. ప్రభువే చెప్తున్నాడు, పరిశుద్ధపరుచుకున్న తర్వాత, దేవుని కనికరం పొందిన తర్వాత, వారు ఎక్కడ వారి మార్గంలో వారి ఇంటికి వెళ్తుంటే ఎక్కడ మూర్ఛిల్లి పడిపోతారో వాని ఉపవాసం ఉంచి వాని పంపుట నాకు మనసు లేదంటాడు. ఆహా, హల్లెలూయా. కనికరం పొందిన వారి ప్రజల విషయంలో దేవుడే ఏమంటున్నాడంటే, వారు బలంగా ఇంటికి చేరాలి. ఆమె చెప్పండి. వారి మార్గంలో ఎక్కడ పడిపోవద్దు, ఏ శత్రువు చేతిలో పడి కొట్టబడకూడదు, నాశనం కాకూడదు. వారు నా బిడ్డలని ప్రభు ఏం చేస్తున్నాడంటే, వారు ఉపవాసం ఉండి మార్గంలో పడిపోయి మూర్ఛిల్ల పడి వారు వెళ్ళుట నాకు మనసు లేదు అంటే, దేవునికి ఏ మనసు ఉంది తెలుసా? వారిని బలపరిచి క్షేమంగా ఇల్లు చేర్చాలనే మనసు ఉన్నది వాళ్ళ ప్రభుకి. హల్లెలూయా. ఏ మనసుంది ప్రభుకి? ప్రభుకి ఏ మనసుంది? నోరు తెరవట్లేదు చాలామంది. ఏ మనసుంది? చదవండి, ఆ మాట చదవండి. అదే కంటిన్యూ చేయండి. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారి ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. చూసారా ఎంత బాధ్యత అంటే, వారి కడుపు నింపి పంపాలని ప్రభువే ఆలోచన చేస్తున్నాడు. అంటే వారు బలహీనంగా పోతుంటే మూర్ఛిల్లుతారు. ఈ మూర్ఛిల్లిపోవుట ఒక సంఘటన. ఒక బిడ్డకు మూర్ఛిల్లి పడిపోయారంట. ఎందుకు పడిపోయాడు చదవండి ఆ మాట. లూకాసు వార్త. మూర్ఛిల్లింపజేసేది ఎవరు? మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. మార్కు సువార్త 9:17. అంత శ్రద్ధగా వినాలి. జనసమూహములో ఒకడు బోధకుడా మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. చెప్పండి, మూర్ఛిల్లపోవడానికి కారణం ఎవరు చెప్పండి? మూర్ఛిల్లింపజేసేది ఎవరు చెప్పండి? సౌతు చెప్పండి. మీరు నోరు తెరవరు. దేవుడు వాక్యం సత్యం. ఆమెను చెప్పండి. మూగదయ్యాలు పట్టిన వాళ్ళు వాక్యం గురించి నోరు తెరవరు. అది మూగదయ్యం అంట. మూగదయ్యాలు పట్టిన వారు వాక్యం గురించి నోరు తెరవరు. చూడడానికి బాగానే ఉంటారు. నాయన ఎడు చూడు అయ్యా, సౌండ్ చెప్పండి సార్ గట్టిగా. అన్నిటికీ నోరు తెరుస్తాం. దయ్యాలు పట్టినవారు నోరు తెరవరు తెలుసా? వాక్యం విషయం తెరవరు. ఇది నా ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ దేవుడు మూర్ఛిల్లకుండా, అంటే దయ్యం చేతిలో పడకుండా వాడిని నా దేవుడు తప్పించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అంటాడు, నేను మీ మధ్యలో నివసించినట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలం నిర్మిస్తే అక్కడ ఎవరు వచ్చి నివాసం చేస్తారు చెప్పండి?
పరిశుద్ధ స్థలం. దేవుడికి ఏ స్థలం అంటే ఇష్టము? పాపం అంటే ఇష్టమా, పవిత్రత అంటే ఇష్టమా? పవిత్రత, పరిశుద్ధత అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఇప్పుడు ఈ ఈ సాతాను, ఈ అపవిత్ర ఆత్మ ఏ వ్యక్తిలో క్రియ చేసి పడేస్తుందంటే, అపవిత్రంగా ఉన్న వారిలోనికి అపవిత్ర ఆత్మ క్రియ చేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం తీసుకున్నాం, అంత శుభ్రం చేసాం. కొన్ని రోజుల తర్వాత రేపు కట్టుకుందామని సాఫ్ చేసుకున్నాం. తెల్లారి కడితే ఏం కాదు, పునాది తీసి కడుతుంటే అక్కడంతా ఎప్పటికి నీట్ ఉంటుంది, ఒక కట్టడం అనేది కనబడుతుంది. ఒకటి లేట్ చేస్తే ఏమవుతుంది? చెట్లు పెరుగుతాయా? పిచ్చి పిచ్చిగా పశువులు తిరుగుతాయా? అవునా కదా చెప్పండి. మనం లేట్ చేసామని, నిర్లక్ష్యం చేస్తామనుకోండి. అలాగనే ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడ్డ తర్వాత ఆ వ్యక్తిలో దేవుని నివాసం ప్రారంభించబడాలి. ఆమేనండి. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డలు నా కనికరం పొందారు, నా యొద్ద 3 దినాల నుంచి పరిశుద్ధపరుచుకున్నారు, పశ్చాత్తాపడ్డారు కనుక ఇప్పుడు వారు బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎందుకు మూర్ఛిల్లపోయాడంటే, వీరు ప్రభువుని ఎరగని వారు, అంటే అపవిత్రులు, మూగదయం పట్టింది. అందుకనే మూర్ఛిల్ల చేస్తుంది ఆ సాతాను. పడిపోతున్నాడు, నురుగు గార్చుకుంటున్నాడు, ముందుకు తన యాత్ర సాగట్లేదు, తన కుటుంబ జీవితం ముందుకు సాగట్లేదు, తనకు నెమ్మది లేదు, భవిష్యత్తు లేదు, వేదన, భయం. ఎందుకంటే ఆ సాతాను అపవిత్రాత్మ పట్టినప్పుడల్లా ఎక్కడెక్కడ పడిస్తున్నాడు తెలుసా? అగ్నిలోను. కింద చదవండి, ఆ దయ్యం ఎక్కడెక్కడ పడిస్తుంది చూడండి. 22 వచ్చి చదవండి. 22. అది వాణ్ణి నాశనం చేయవలనని నాశనం చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఎక్కడెక్కడ పడిస్తుంది అంటే, సాతాను మూర్ఛిలో పడినప్పుడల్లా అగ్నిలో, నీళ్ళలో. ఒక వ్యక్తి అగ్నిలో పడితే ఎలా ఉంటాడు? అందరూ చూడండి. అగ్నిలో పడితే కాలకుండా ఉంటాడా? అంటే శ్రమే కదా. అలా నీళ్ళలో పడితే ఊపిరి ఆడుతుందా? ఊపిరి ఆడని పరిస్థితులు. అంటే దేవుడి బిడ్డలు పరిశుద్ధపరచబడ్డ తర్వాత, దేవుని కనికరం పొందిన తర్వాత, వారు మార్గంలో వెళ్తుంటే ఉపవాసం ఉండి వారు ఎక్కడ దారిలో మూర్ఛిల్లుతారు అంటే, సాతాను వారిని ఎక్కడ పట్టుకుంటాడో, వారి హృదయాలు ఖాళీగా ఉండకూడదు, వారిని తృప్తిపరిచి పంపించాలి. హల్లెలూయా. వారికి నా బలం ఇచ్చి పంపించాలి. ఇది చాలామంది పరిశుద్ధపరచుకుంటారు. నీ పాపినయ్యా, నీ బలిలో ఉన్నానయ్యా, నా స్వభావం మార్చాయి, నా గుణం మార్చాయని అందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత, నీ వాక్యం నా హృదయంలో ఉంచాయా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? అలాంటి వారు ఒకసారి చేతిలో తల్లి చెప్పండి. చూసారా? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? పాపినయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, క్షమించయ్యా, రేపు శుద్ధీకరణప్పుడు నన్ను క్షమించయ్యా. ఇదే మాట మనకు ఉంటుంది. వాళ్ళని తిట్టానయ్యా, వీళ్ళని కొట్టానయ్యా, ఈ నోరు జారిందయ్యా, కళ్ళు జారినయ్యా, చూపు జారిందయ్యా, కాలు ఇలా క్షమించే, రక్తంతో కట్టి ఇదే ప్రార్థన ఉంటుంది. కానీ పరిశుద్ధపరచ తర్వాత, అయ్యా నువ్వు నాలో ఉండు, నీ వాక్యం నాలో ఉంచు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? నిజంగా వారు ధన్యులు. ఆమె చెప్పండి. భక్తుడు అంటాడు, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో. చాలామంది నోరు రావట్లేదు అంటే చాలామందికి తేడా ఉంటారు. అందుకనే కదిలిస్తే శ్రమ, కదిలిస్తే బాధ, కదిలిస్తే అప్పులు, కదిలిస్తే అసమాధానం, కదిలిస్తే గొడవలు. మా ఆయన ఇట్లా, మా ఆవిడ ఇట్లా, మా కోడలు ఇట్లా, మా చెల్లి ఇట్లా, సంఘంలో వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, నేను ఇట్లా. నువ్వు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ నువ్వు చెప్పవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి.
ఈ దినాన ఒక విశ్వాసి పరిశుద్ధుడైన దేవుని నమ్మిన తర్వాత, పరిశుద్ధుడైన దేవుని నివాసంగా స్థలంగా కట్టబడితే, దేవునికి నివాస స్థలంగా కట్టబడితే అక్కడ దేవుని కార్యాలు కనబడతాయి, అక్కడ జయ జీవితం కనబడుతుంది, అక్కడ సమాధానం కనబడుతుంది, అక్కడ ఆత్మల రక్షణ కనబడుతుంది, అక్కడ సంఘ స్థాపన జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది అన్నారు? ఎంతమంది ఆమెన్ అన్నారు? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను. చూడండి, వాక్యము ఒక సాతానంట ఎక్కడైతే ఏ వ్యక్తి నుండి విడిచిపోయిందో మరలా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అది అక్కడ శుభ్రంగా, అక్కడ నీరు లేని చోట విశ్రాంతి కొరకు తిరుగుతూ, అక్కడ నీరు లేని చోట అది చూసి ఇక్కడ నీరు లేదు అని వెళ్ళి మరి 7 చెడ్డ దయ్యాలను పట్టుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉంటుందంట. చదువుతారన్నమాట. చదువు లూకా సువార్త 11:24. లూకా సువార్త 11:24 చదవండి. మైక్లో చదవండి, అందరు వినండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున అదిగో నేను విడిచి, ఏ విశ్వాసిని, ఏ భక్తుణ్ణి, ఏ మనిషిని విడిచి వచ్చినా నా ఇంటికి ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట అంటే పరిశుద్ధపరచబడ్డాడు ఆ వ్యక్తి. ఆ విశ్వాస దేవుని నమ్ముకొని పరిశుద్ధపరచబడ్డాడు. కానీ వెళ్ళి తనకంటే చెడ్డవైన అక్కడ దేవుని వాక్యం నీరు లేదు గనుక వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలు వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చేతులెత్తి ఒకసారి దేవానికి స్తోత్రం అని చెప్పండి మంచిగా. హల్లెలూయా. దేవుడు మన చెవులు తెరుచునుగాక, మన హృదయం, మన మనసు వాక్యాన్ని, ఈ యొక్క వచనాలు గ్రహించినట్లుగా దేవుడు మన మనసును తెరుచునుగాక, మన చెవులు తెరుచునుగాక, దేవుడు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్ అని చెప్పండి. కొంతమంది ఆమేన్ అనట్లేదు, ఇంకా మంచిగా హృదయపు లోతుల నుంచి హల్లెలూయా. చూసారా, ఏ వ్యక్తి అయితే దేవుని కనికరం పొంది ఆయనిచ్చే బలాన్ని పొందుకోకుండా, అంటే వాక్యాన్ని హృదయంలో నింపుకోకుండా ఏ వ్యక్తి అయితే ఉంటారో వాడిని సాతాను చూస్తాడంట. ఎవరు చూస్తారు? మన హృదయాలు ఇద్దరికే తెలుసు. ఎవరికి తెలుసు? అంతే. మనుషులకు తెలియదు. అమ్మ అందరు వింటున్నారా? అసలు పక్కలు చూడండి, షేకండి, ఇవ్వండి, వింటున్నావా అని అడగండి. వాక్యం వింటున్నారా అడగండి ఒకసారి. మీరు అడిగారా? ఏదో తేడా ఉంది అయితే. అందరూ ప్లాన్ వేసుకున్నారా? సౌదీ చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు అడుక్కున్నారమ్మా? పక్క వాళ్ళు వింటున్నారని అడుక్కున్నారా? అడిగారమ్మా? తల్లి కూతురు అడిగారా? ఇద్దరు కలిసి సెల్ ఫోన్ ఆన్ చేస్తారు ఇంట్లో. అమ్మ నువ్వు ఇది చూసినాక నీ చూస్తా అంటారు. చర్చిలో మనం ఎట్లా దేవుళ్ళో ఉంటే ఇంట్లో అట్లా ఉంటాం. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కలిసి చూసేవాళ్ళు కూడా ఉన్నారు సెల్ ఫోన్లో. స్తోత్రం చెప్పండి. అవన్నీ మనకు దూరమగునుగాక. ఆమేన్. సాతాను అంటే ఏం చేస్తాడంటే, అపవిత్రాత్మ ఏ ఇంటిని నేను విడిచి వచ్చానో మరలా అదే ఇంటికి వెళ్తాను. ఒకవేళ ఆ ఇంట్లో యేసై ఉన్నాడు అనుకోండి, అంటే వాక్యానికి సాతాను భయపడతాడా లేదా? దేవునికి భయపడతాడా లేదా? ఒక దేశంలో సమాధులుండి గెదరిన దేశంలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంట సాతాను అంట, ఆ సేన, సర్వోన్నతుడైన దైవ కుమారుడా మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చితివా అని ప్రభును చూసి భయపడ్డారంట. అంటే
యేసయ్య వాక్యం దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? వాక్యమే దేవుడు అన్నవారు ఎంతమంది నమ్ముతారు? కొంత చేతులు ఎత్తట్లే, అంటే నమ్మకం ఇంకా కుదరలే. కొంత కొద్దిగా ఎత్తారు, అంటే అంటే దేవుడా కాదా, నేను పట్టుకున్న బైబుల్ దేవుందా కాదా అన్నట్టున్నారు. మంచిగా ఎత్తండి, చేతులు ఎత్తి ఆడించండి. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించెను. ఆమేన్. ఆయనే యేసయ్య. ఆయనే మరణాన్ని జయించి లేచాడు. మనకు మార్గం, సత్యం, జీవముగా మాదిరిగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు వాక్యం కలిగిన ఏ వ్యక్తిలో వాక్యం ఉంటుందో, సాతానుకు మన హృదయం తెలుసు కనుక వాక్యం ఉంటే మనల్ని ముడతాడా? అగ్నిలో పడేస్తాడా? నీళ్ళలో పడేస్తాడా? అయ్యా నాకు ఊపిరాడని సమస్యలయ్యా, అయ్యా సమస్యల చేత నేను చచ్చిపోవాలి ఉందయ్యా. ఎంతమంది లేరు? పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదయ్యా, అప్పు తీర్చలేకపోతున్నానయ్యా, వ్యాపారం జరగట్లేదయ్యా, ఇంకెన్నెన్నో. దీని అంతటి కారణం తెలుసా? నీ హృదయంలో వాక్యం ఉంటే. ఆమెన్ చెప్పండి. మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే మనం ఏమంటాం తెలుసా? నా దేవునికి సాధ్యం, నాకు అన్నీ సాధ్యమే. హల్లెలూయా. ఏ అప్పు నన్ను ఏం చేయదు, ఏ సమస్య నన్ను ఏం చేయదు, ఏ దురాత్మ నన్ను ఏది శోధించినా నేను శోధనలో పడను. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే, గట్టిగా చెప్పండి, ఈ పండుగ దినాల్లో ప్రియులారా, ఎవరైతే ప్రభు దగ్గర ఉండి ఆమెన్ చెప్పండి, కనికరం పొంది ఆయనిచ్చే బలాన్ని పొందబోతున్నారో, ఆమెన్, వారిని నా దేవుడు పైవారిగా చేయబోతున్నాడు. సాతాను మీద వారికి జయం ఇవ్వబోతున్నాడు. శాపం మీద వారికి జయం ఇవ్వబోతున్నాడు. చాలామంది జీవితాల్లో దేవుడి వాక్యం హృదయంలో నివాసం చేయట్లేదు కనుక ప్రభు నమ్మక ముందు కొద్దిగా తాగేవాడు, అవునా కదా? ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత 4 బాటిల్ తాగుతున్నాడు. అంతకుముందు ఒకే తిట్టేవాడు, ఇప్పుడు 4 తిడుతున్నాడు. ఒకప్పుడు కొంచెమే కోపం వచ్చింది, దేవుని నమ్మిన తర్వాత ఇంకా ఎక్కువ కోపం పెరిగింది. దానికి కారణం ఏంటి తెలుసా? 7 చెడ్డ దయ్యాలు వచ్చాయి. అర్థమవుతుందా మీకు? ఏం అర్థమవుతుందా? అక్కడ అదే చెప్పేది ప్రభు. మీరు ఎక్కడ మార్గంలో మూర్ఛిల్లుతారో, ఉపవాసంతో నేను వారిని పంపుట నాకు మనసు లేదు. మూర్ఛిల్లుతారు అంటే సాతాను పట్టుకుంటాడు. అందుకే వారిని నాకు మనసు లేదని చెప్పి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అంటే ఆహారం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఆహారం వల్ల మనిషి బలపడతాడా, బలహీనమవుతాడా? మాట్లాడండి అమ్మా. బలంగా ఉంటాడు. ఇప్పుడు ఆహారం పెడితే వాడు బలంగా ఉంటారు. చేపలు, రొట్టెలు అవి మన శరీరానికి ఈ లోక సంబంధమైన ఆహారం. హల్లెలూయా. మరి ఇంకో ఆహారం ఉంది, ప్రభు ఇచ్చే ఆహారం. ఏంటది? చెప్పలు కొట్టాను సార్ గట్టిగా. అందరు కొట్టారా? మీరు కొడితే చాలు, మీరు బలవంతులే. హల్లెలూయా. సాతానుతో ఒక మాట అంటాడు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆత్మచేత శోధింపబడ్డ అరణ్యంలో కొనిపోబడ్డ తర్వాత 40 days ఫాస్టింగ్ ఉంటాడు. ఆ ఫాస్టింగ్లో సాతాను వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని సాతాను అంటే, సాతానా నువ్వు చెప్పేది అబద్ధం, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. అంటే దేవుని వాక్యం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? బలపరుస్తుంది, జీవాన్ని ఇస్తుంది, బ్రతుకునిస్తుంది. ఈ లోక ఆహారం ప్రపంచంలో ప్రతి మనిషి తింటాడు, కానీ దేవుని వాక్యం తినేది వారు ఎంతమంది? హల్లెలూయా. ఆయన సంఘానికి వాక్యం కావాలి. ఆమేన్ చెప్పండి. వాక్యం, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యమే మనకు బలం, ఆహారం. అది 2 అంచుల వాడిగల ఖడ్గమని రాస్తుంది. అది హృదయపు తలంపులను శోధించును. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే హృదయంలో ఏమున్నది?
నేను చెప్పాను 13 రకాల అపవిత్ర సంబంధమైన లోక సంబంధమైన స్వభావాలు ఉన్నాయి. అవి ఆ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత వాటిని క్రమక్రమంగా తొలగించి, ఆమెను చెప్పండి, సాతాను మనలోనికి చొరబడకుండా యేసయ్య సింహాసనం మనలో వేసుకొని, వాక్యం ద్వారా మనలో వేసుకొని వాటిని బయటికి పారద్రోలి మనల్ని ఆయన స్వభావాలతో నింపి ఆయన సింహాసనం వేసుకొని మనల్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనలోకి వచ్చి వాక్య ప్రత్యక్షతో మనలో సింహాసనం కూర్చుండి ఆయన ఏలుబడి చేస్తే సాతాను మన దగ్గరికి వస్తాడా? వాక్యం చెప్తుంది, దేవుని సంబంధిని దుష్టుడు ముట్టడు. దేవుని సంబంధం అంటే వాక్య సంబంధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే వాళ్ళకి దేవుడు ఆహారం ఇవ్వలేదు. ఇంకోటి చెప్పాడు, నాకు మనసు లేదు అని చెప్పి, మీ దగ్గర ఎంత ఆహారం ఉందని వాళ్ళు అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు. అవి ఇచ్చిన తర్వాత ప్రభు ఏమన్నాడు? వాటిని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆశీర్వదించి విరిచి వడ్డించమన్నాడు. వెంటనే వడ్డించమన్నాడా? ఎక్కడ కూర్చోమన్నాడు? అమ్మ ఎక్కడ కూర్చోమన్నాడు? అమ్మ ఇంకా అక్కడ రాస్తుంది, చదవండి. నేల మీద. చెప్పండి, ఎక్కడ? అందరూ చెప్పండి అమ్మా. ఎంతమంది నేల మీద కూర్చుని బైబిల్ చదువుతారు? హల్లెలూయా. నేల అంటే ఏంటో తెలుసా? తగ్గింపు. ఆమేన్ చెప్పండి. తగ్గింపు. యేసయ్య ఎక్కడ నివాసం అమ్మా? పరిశుద్ధ స్థలం. ఆమేన్ చెప్పండి. కనికరం పొందిన తర్వాత మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత వెంటనే వారికి ఆహారం ఇవ్వలే, నేల మీద కూర్చోమన్నాడు. చెప్పండి, ఎక్కడ కూర్చోమన్నాడు? కూర్చున్న తర్వాత వారికి ఆహారం ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. అంటే పరిశుద్ధంగా మనం మార్చబడిన తర్వాత దేవుని దృష్టికి మనం తగ్గించుకుంటే, ఆమేన్ చెప్పండి, ఆయన వాక్యం అనే ఆహారం మనకు పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యములు ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పుడు ఈ లోక ఆహారం ఏమో కొద్దిగా బలం ఇచ్చి ఊడ్చుకోవడం, తూడ్చుకోవడం, ఆ పని చేయడం, ఈ పని చేయడం, వ్యాపారం చేయడం, అటు ఇటు తిప్పుతుంది. ఆమేన్ చెప్పండి. 10 రూపాయలు వస్తాయి. మరి వాక్యమైన ఆహారం తింటే ఎక్కడ ఏం చేస్తాం? చెప్పండి. అది చప్పట్లు కొట్టండి మంచిగా. హల్లెలూయా. అమ్మ చెప్పింది అర్థమైందా మీకు? ఎక్కడ తీసుకెళ్తుంది వాక్యం? యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. ఇప్పుడు వాక్యం మన హృదయంలో ఉంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? అది. ఇప్పుడు వీళ్ళ అడ్రస్ మారింది. ఆమేన్ చెప్పండి. ఇక్కడ సమస్యలతో శ్రమలతో వచ్చారు, సమస్యలతో కష్టాలతో బాధతో ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత కనికరం పొందారు. పొందిన తర్వాత వారు ఆహారం, దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు, నేల మీద కూర్చుండబెట్టి ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆహారం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వాళ్ళని తీసుకుపోతాడు. ఆమేన్ చెప్పండి. ఈ దినం అనేది సీసీ కార్నర్. ఆమేన్ చెప్పండి. మన ఇల్లు ఒక్కొక్కటి: శ్యామ్ నగర్, ఠాగూర్ నగర్, సీతారాంపల్లి, చుండంబట్టి, రాజీవ్ నగర్, ఇంకా పటేల్ కాలనీ, గాంధీనగర్ పైగడ్డ, కింద ఎన్నో ఇండ్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక యేసయ్య దగ్గరికి వచ్చాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మరలా మన ఇంటికి వెళ్తున్నాం వస్తాం. ఒక దినం ఎక్కడికి పోతుంది తెలుసా? ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు మనం అలాగున కడబూర శబ్దం విన్న తర్వాత అలాగున ఎత్తబడి ప్రభు యొద్దకు చేరిపోతాము. ఎందుకంటే వాక్యం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇప్పుడు మనం పొందే ప్రత్యక్షత, సేవకులు చెప్పే వాక్యాలు మనం ఎక్కడ తీసుకెళ్తాయి? వాళ్ళు ఎక్కడ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, అయ్యా ఈ మాట మాకు దయచేయి. ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, సురేషయ్య, ఏసన్న గారు, దైవజనులు, వారి వాక్యాలు వారు నేర్చుకొని ప్రజలకు ప్రకటించి సంఘాలు కట్టి వారు వెళ్ళిపోయి ఈ దినాన వాళ్ళు మనల్ని సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొడతారు అనుకున్న ఒకరైనా. హల్లెలూయా. సిద్ధపడుతున్న ఒకసారి చప్పలు కొట్టండి. సిద్ధపడుతున్న చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఇప్పుడు సురేషయ్య, మేరమ్మని, అలాగనే ఏసన్న కానీ పెద్ద పెద్ద దైవజనులను వాక్యం వారు నమ్ముకొని వారు బలం పొంది ఎక్కడికి పోయారు? ప్రజలను ఎక్కడ సిద్ధపరిచారు? లోకాన్ని ప్రత్యేకపరిచి వాళ్ళు ప్రత్యేకించుకొని వారు సాతాను జయించి, లోకాన్ని పాపాన్ని జయించి ఎక్కడికి వెళ్ళారు? మనకు మాదిరిగా ఉండి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? సౌత్ చెప్పండి. ఇప్పుడు 3 దినాల నుంచి ఆమె చెప్పండి, ఎవరైతే
ఆయన సన్నిధికి వచ్చి కనికరం పొందున పరిశుద్ధపరచుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో, సేవకులతో ఏకీవిస్తున్నారో, హల్లెలూయా, వారి నా దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. వారు ఈ లోకంలో ఉన్నంతకాలం జయ జీవితం చేస్తారు, ప్రభు కొరకు కార్యాలు చేస్తారు. వారు సిద్ధపడి ఆత్మలు సిద్ధపరుస్తారు, ప్రభు లాంటి జీవితం చేస్తారు, ప్రభు లాంటి పరిశుద్ధ జీవితం చేస్తారు, ప్రభు లాంటి ఆ స్వభావం చూపిస్తారు, ఇతరులను కూడా ప్రభువు వలె మారుస్తారు. వారు సిద్ధపడి ప్రతి వారిని సిద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు మూలవాక్యం ఇవాళతో కంప్లీట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు మన ఆత్మీయ తల్లి మన మధ్యలో ఉండబోతుంది. ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఏం కావాలి? నేటికి ప్రభు మనకు సాక్ష్యం ఇవ్వాలి. 3 దినాల నాయుడు నుంచి ఉన్నారు కనుక వీరి దగ్గర తిననేమియూ లేదు. ఈ లోకపరంగా ఎన్నో ఉన్నాయి, తిన్నారు. ప్రభుని ఎరగని కాలంలో ఎన్నెన్నో తిన్నారు, అన్ని రుచులు తెలిసిపోయినాయి, అనుభవాలు ఉన్నాయా లేదు చెప్పండి. ప్రభు ఎరగనప్పుడు ఏం తిన్నాం, ఇప్పుడు అవే తింటున్నాయి. మారిందని చేతులు ఎత్తండి. మారలే. ఈ లోకపరంగా తిండిలు ఏం మారలే. మారిందా? చికెన్ మారిందా? మటన్ మారిందా? అన్నీ మారలే. ఇంకా టేస్టులు పెరిగాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్నాక మన ఆహారం ఏం మారిందంటే, మన ఆహారం ఆత్మీయ ఆహారం మనకు దొరికింది. అంతకు శారీరక ఆహారం దొరికింది. ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత వాక్యం అనే ఆహారం మనకు దొరికింది. ఇప్పుడు మన అడ్రస్ ఏంటంటే పరలోకం. ఆమేన్. ఆ వాక్యం మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తుంది. కనుక ప్రియులారా, ఎవరు 3 దినాల నుంచి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో గడుపుతున్నారో, పరిశుద్ధపరచుకుంటున్నారో, వారు ప్రభు దృష్టికి తగ్గించుకుంటున్నారో, నా దేవుడు వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరచబోతున్నాడు. పరలోకం ఇచ్చి తృప్తిపరచబోతున్నాడు. ఈ లోకంలో ఎన్ని తిన్నా తృప్తి లేదు. అది ఈ లోకం మట్టుకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. మామూలుగా మనం సంపాదించుకుంటాం. కానీ పరలోకాన్ని సిద్ధపరిచే ఆహారం దేవుని వాక్యం. అది మనం సంపాదించాలి. అది ఎవరికి ఇస్తాడంటే పరిశుద్ధపరచుకున్న వారికి, ఉపవాసం ఉండి పరిశుద్ధపరచుకున్న వారికి. సమస్యలు చెప్పుకోక ఆయనే మన సమస్యలు పట్టించుకున్నట్లుగా ఎవరైతే ఆయన దృష్టికి కనికరం పొందుతారో, ఆయన ఆహారం పొందడానికి ఎవరైతే ఆయన దృష్టికి తగ్గించుకుంటారో, నా దేవుడు వారిని హెచ్చించబోతున్నాడు. ఆమేన్. కనుక మనుషుల దృష్టికి తగ్గించుకోవడం ముఖ్యం కాదు. మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గింపే పరిశుద్ధ జీవితం. ఆ తగ్గింపే నీ వాక్యం నాకు కావాలి అని ఆయన సన్నిధిలో దీనంగా మనం కనబడాలి. ఆమేన్. కనుక ఈ 3 రోజులు, ఇంకా రేపైతే ముగింపు, మధ్యాహ్నం వరకు అయిపోతుంది. కనుక ఇంకా ఉపవాసం ఉండే బిడ్డలు ఉండండి. ఇంకెవరైతే లేకుండా ఉన్నారో మీ కుటుంబాల్లో వారిని కూడా మీరు ప్రేరేపించండి. మీరు కూడా ఉండండి. ఇంతవరకు నేను లేనయ్యా అంటే రేపు ఒక్క పూటతో ముగింపు. కనీసం రేపు ఒక్క పూట నువ్వు పరిశుద్ధపరచుకుంటే, నువ్వు కనికరం పొంది నువ్వు తగ్గించుకొని, రేపు దైవజనులు ఆత్మీయ తల్లి నాయకురాలు చెప్పే వాక్యాన్ని హృదయంలో చేసుకుని ఆ వాక్యానికి నువ్వు స్పందిస్తే దేవుడు నిన్ను కనికరించి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఆ రాజ్యం గురించి సిద్ధం చేయబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి. దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. మనల్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. యేసయ్యా స్తోత్రం చెప్పండి. నాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం అని చెప్పండి. నాతో మాట్లాడినందుకు స్తోత్రం అని చెప్పండి. చేతులు ఎత్తాలి మంచిగా. దేవుని యొక్క తృప్తికరమైన జీవితం ఎంతమంది కావాలో చేతులు ఎత్తండి. మంచిగా నిలువు మొక్కలు వేయండి, చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు చెప్పిన వాక్యం మన హృదయాల్లో నూరంతలుగా దేవుడు ఫలింప చేయాలి. కనికరం పొందామా? గత 2 రోజులు దేవుడి కూడికలు తన మహిమ నిమిత్తం, తన సంకల్పం చొప్పున మనల్ని కట్టడానికి, మనల్ని తృప్తిపరచడానికే ఈ కూడికలు మనకిచ్చాడు. ఎంతమంది కనికరం పొందాము? సమస్యలు చెప్పుకున్నామా? లేకపోతే సమస్య దేవుడు పట్టించుకున్నట్లుగా, ఆయన దృష్టి మన మీద పడినట్లుగా ప్రవర్తిస్తున్నామా? ఇది నేను ప్రభు అంటున్నాడు, నాకు మనసు లేదు వాని ఉపవాసం ఉంచి పంపడం.
నేల మీద కూర్చున్న వారికే ఆహారం, తగ్గించుకున్న వారికే ఆహారం, తగ్గించుకున్న వాడికే పరలోకం. వారు దుష్ట శక్తుల్ని జయించి, పాప శక్తుల్ని జయించి వారు ప్రభుని ఎదుర్కొంటారు, ప్రభుని ఎదుర్కోబోతున్నారు. మనకి ఈ లోకంలో తృప్తి లేదు, మన ఆత్మకి ఈ లోకంలో తృప్తి లేదు. పరలోకంలోనే మనకు తృప్తి. ప్రభు రాకలో ఎత్తబడిన తర్వాతనే మనకు తృప్తి. ఆ 7 ఏళ్ల విందులోనే మనకు తృప్తి. చేతులు జోడించి ప్రభువా నన్ను కనికరించని చెప్పండి. నా యేసయ్యా నన్ను కనికరించు, పరిశుద్ధపరుచుకుంటున్నానయ్యా, కానీ బలం లేదు ప్రభువా, నీ దృష్టికి తగ్గించుకోలేకపోతున్నానయ్యా. వాక్యం నా హృదయంలో లేదయ్యా, అందుకే సాతాను చేతిలో పడుతున్నాను. అగ్నిలో పడేస్తున్నాడు, నీళ్ళలో పడేస్తున్నాడయ్యా. నా వ్యక్తిగత జీవితంలో ఊపిరాడని సమస్యలయ్యా, కుటుంబ సమస్యలయ్యా, పిల్లల సమస్యలయ్యా. అయ్యా నన్ను క్షమించు నాయన. నీ వాక్యం నా హృదయంలో ఉండాలి. నా హృదయాన్ని తగ్గింపుతో నింపండి అయ్యా, పరిశుద్ధతతో నింపండి అయ్యా. నీకు కలిగిన పరిశుద్ధత నాకు దయచేయి ప్రభువా, నీకు కలిగిన తగ్గింపు నాకు దయచేయి ప్రభువా. ఎంతమంది చేతులు జోడించారు? ఎంతమంది దేవుని దృష్టికి తగ్గించుకుంటున్నారు? ఎంతమంది క్షమాపణ అడుగుతున్నారు? ఇంకా చాలామంది నోరు తెరవట్లే. నోరు తెరవండి. నీ నోరు తెరువు, నీ నింపుతా అన్నాడు. బిడ్లారా, మనకు దేవుడే దిక్కు, వాక్యమే దిక్కు. చాలామందికి వాక్యం లేదు. వాక్యం కావాలి మనకి. వాక్యం దయచేయి ప్రభువా. దినదినం నీ వాక్యం నా హృదయంలో నింపుకుంటానయ్యా. దినదినం నేను పరిశుద్ధపరచుకుంటానయ్యా. నన్ను పరిశుద్ధపరచు. నీ వాక్యంతో నన్ను నింపయ్యా. ఆ దిన విద్య లేని పామరులే యేసయ్యతో ధైర్యంగా ఉన్నారు, ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. వాక్యం నాలో ఉండాలయ్యా. నీ వాక్యమే నాకు బలమయ్యా. దుష్టుడు నన్ను ముట్టొద్దయ్యా. నీ వాక్యమే నాకు బలం, నీవే నాకు బలం, నీవే నాలో ఉండాలయ్యా. నీ వాక్యమే నాలో ఉండాలయ్యా. రండి పరిశుద్ధాత్ముడా, యేసయ్యను నాలో ఉంచండి, దేవుని వాక్యం నాలో ఉంచండి. రండి పరిశుద్ధాత్ముడా, నేను మూర్ఛిల్లపోవద్దయ్యా, సాతాను చేతిలో పడవద్దయ్యా. యేసయ్యా నన్ను కనికరించు, యేసయ్యా నన్ను దాటిపోకు, నన్ను కనికరించయ్యా. నీ వాక్యమే నాలో నివాసం చేయాలయ్యా. ప్రయాసపడే మనసు ఇవ్వయ్యా. వాక్యం నా హృదయంలో ఉంచుకొని కష్టపడే మనసు నాకు దయచేయండి. వాక్యాన్ని కలిగి జీవించే మనసు నాకు దయచేయండి. దుష్టుని ఎదిరించే జీవితం నాకు దయచేయండి. కృప కలునుగాక. హల్లెలూయా. రబాల రకరబ షబర కరబల రబ రకరబ బాబా రబాల రబ రకరబ రబ షబర రబ రకరబ బాబా షల రబంద రబ రకరబల రబ బాబా రబ కరబ షబ రబ. ఇది మొదలుకొని నీ బిడ్డలు ప్రభువా వాక్యం కలిగి జీవించుదురుగాక, పరిశుద్ధమైన హృదయాలుగా నీ ద్వారా కనికరింపబడుదురుగాక, పశ్చాత్తాపంలోకి వచ్చుదురుగాక, ఓ తగ్గింపు హృదయం కలిగి ఉండుదురుగాక, నీ వాక్యాన్ని కలిగి జీవించి ఓ అపవాదిని ఎదిరించుదురుగాక. హల్లెలూయా. రబ రకరబల షందరబల రబ. పాల వంటిది చుంటి తేనె వంటిది నా జివ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జివ్వకు మహామధురమైనది. మేలి బంగారు కంటు విన్నయైనది, మేలిమి బంగారు కంటు విన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో
నెమ్మదినిచ్చెను. గడిగా నీ వాక్యమే నన్ను బ్రతికించెను. స్తోత్రం. బాధలలో హల్లెలూయా. నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. పడదాం. శత్రువును ఎదుర్కొనుట సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది ఆమేన్ అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. శత్రువు ఎదుట బలమై సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. ఆమేన్. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచం. గట్టిగా ఆమేన్. ఒక జయాన్ని పొందుదాం, ఒక బలాన్ని పొందాం. ఆమేన్. మరలా శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు రండి పరిశుద్ధాత్ముడా నీ బిడ్డల్ని బలపరచు. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను గట్టిగా అపవాది వేయుచున్న అగ్ని మరలా అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని రండి ఆమేన్ ఆమేన్. ఖడ్గము వలె శబాల రబా రండి పరిశుద్ధాత్ముడా ఆమేన్. ఖడ్గము వలె ఆమేన్. ఓ రబాల రకరబల్ ఖడ్గము వలె ఎదుర్కొని వేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్ ఆమేన్. కృప కలుగుగాక, కృప కలుగుగాక. ఆమేన్ ఆమేన్. శబాల రబా రకరబా నీ కనికరం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో రండి పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరి బాధలు నెమ్మదించుదుగాక. నీ వాక్యమే ఒక్కొక్కరిని నీ వాక్యం బ్రతికించాలి. ఒక్కొక్కరు నీ వాక్యము అయ్యా జీవించాలి. అయ్యా నీ వాక్యమే నన్ను అయ్యో మమ్మల్ని బ్రతికించే నీ వాక్యం. మా ఒక్కొక్కరిని బ్రతికించింది నీ వాక్యం. ఒక్కొక్కరు సమృద్ధిగా నీ వాక్యం నివాసం చేయాలి. ఒక్కొక్కరు నీ వాక్యం సమృద్ధిగా నివాసం చేయాలి. ఒక్కొక్కరు నీ వాక్యం సమృద్ధిగా అపవాదిని ఎదిరించినట్లుగా సాతాన్ని ఎదిరించినట్లుగా అగ్నిలో పడకుండా ఓ హల్లెలూయా ఓ నీళ్ళలో పడకుండా ఒక్కొక్కరు తప్పించబడాలి. కాపాడబడాలి. ఆమేన్ ఆమేన్. బాధలలో రండి ఓ ఆమేన్ ఆమేన్. బాధలలో ఓ రబశాల రబంద రబల రకరబల రబంద రబర కరబ రబబ రకరబల రబంద రబర కరబల రబంద రబర కరబల రబ రబబల రబ రకరబ బబ రబంద రబర కరబల రబబ నిపయా నేల మీద కూర్చోవాలయ్యా. నీ దృష్టికి ఒక బిడ్డ తగ్గించుకోవాలయ్యా. నీ ఆహారం పొందాలయ్యా. నీ వాక్యం పొందాలయ్యా. నీ వాక్యం కలిగి ఉండాలయ్యా. నీ వాక్యం కలిగి ఉండాలి. ఒక్కొక్క బిడ్డ నీ వాక్యం కలిగి ఉండాలి. ఒక్కొక్క బిడ్డ నీ వాక్యం కలిగి ఉండాలి. అయ్యా 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 నింపు 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 నింపు. వాక్యం లేకుండా ఎవరు ఉండొద్దయ్యా. తగ్గింపు లేకుండా ఎవరు ఉండొద్దయ్యా. నీ కడిగలు పొందకుండా ఎవరు ఉండొద్దయ్యా. కృప కలుగుగాక. ప్రతి బిడ్డను బలపరచుదుగాక. ఓ నీ నోటు వచ్చే ప్రతి మాట వల్ల దినదిన జీవించుదురుగాక. అపవాదిని ఎదిరించుదురుగాక. అపవాదిలో పడకుండా తప్పించబడుదురుగాక. నింపుకోండి. వాక్యము ఓ మనకు బోధించినట్లుగా పరిశుద్ధాత్మని మనలో ఉండి వాక్యాన్ని మనకు దినదిన ఇచ్చినట్లుగా అపవాదిని ఎదిరించినట్లుగా శబర కరబాల రబంద రబర కరబాల రబంద రబాల రబ అనిచ్చే వాక్యాన్ని దినదిన అనుభవిస్తూ పరలోకాన్ని సిద్ధపడినట్లుగా పరలోకం చేరి ప్రభుత్వం తృప్తికర జీవితం చేయనట్లుగా
Rabala rabanda rabara karabala rabanda rabanda rabara karabala rabanda raba babala raba raba karabala raba shabala rabanda rabara karabala rabanda rabala raba baba rabanda rabara karabala raba rabara karabala raba raba babala rabara karabala raba shala rabanda rabala raba baba rabanda rabara karabala raba rabara rabara karabala raba raba baba. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రియులారా, తీర్మానం చేసుకోండి, ఎల్లప్పుడూ నీ కనికరానికి పాత్రుడిగా ఉండాలని. మన సమస్యను చెప్పక ముందే ఆయనే సమస్య చూసి పరిష్కరించాలని. కనికరం పొందండి, దినదినం ఆయన యొద్దనే ఉండండి. ఆయన ఆహారం ఇచ్చినట్లుగా ఆయన దృష్టికి తగ్గించుకోండి. దినదిన వాక్యాన్ని కలిగి అపవాదిని ఎదిరించి అగ్ని నీళ్లను మీరు జయించదురుగాక. ఆమేన్. దేవుడు ఈ 2 దినాలు ఈ కూడికలు ఆశీర్వదించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. మళ్ళీ కనికరించి మన క్షేమం కోరి, మన జయము కోరి, మనకు నెమ్మది కోరి మనకిచ్చిన కూడికలకై స్తోత్రం చెల్లిద్దాం. మంచిగా చేతులెత్తి, మంచిగా కృతజ్ఞత చేతులెత్తి స్తోత్రం స్తోత్రం. మళ్ళీ 2 దినాలు దర్శించి బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2 దినాలు బలం వల్ల స్థిరపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రేపు ముగింపు సంఘ బిడ్డలందరూ, మనము ఇంకా రాలేని బిడ్డలందరూ ఉపవాసం ఉండే అసలు కనబడకు సహాయం చేయట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రేపు జరిగే పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం సమస్తం దీవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మీయతలకు క్షేమంగా సమయం తీసుకొచ్చి బహుబలంగా వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. గొప్ప కార్యము దేవుని అనవసరంగా నెరవేర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాత్మదేవం ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. బలహీనంగా ఉన్న, అనారోగ్యంగా ఉన్న, ఉపవాసం చాలా మంది ఉన్నారు. దేవుడు ఆ బిడ్డల్ని బలపరిచి ఇంకా క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, గొప్ప జీవంతో ముగించడం సహాయం చేయట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి అంతా అసలు గడిపే కృప మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ దిన వాడబడ్డ దైవజనం బలపరిచి బలంగా వాడుకున్న స్తోత్రం చెల్లిద్దాం. వేవేల ప్రజలకు ఆశ్చర్యంగా బిడ్డలు ఇంకా ఉంచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. వచ్చే సిస్టర్స్, అక్కలను కూడా బలపరిచి బలంగా వాడుకున్న స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రాణాత్మదే ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థనలోకి వీస్తాం. ప్రేమాస్వరూపి కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. దేవా, ఇదిగో తండ్రి, నీ బిడ్డను ప్రేమించి దేవా నీకు స్తోత్రం. ఈ సంఘంలో మీరు ఇచ్చిన తండ్రి ఈ 3 దినముల ఉపవాస పండుగల కొరకై నీకు స్తోత్రములు ప్రభా. దేవా, 2 దినములు జయముతో ముగించుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డల మీద కనికరపడి మీరు నాయన మీరు కార్యం చేసినందుకే నీకు స్తోత్రములు ప్రభా. దేవా, ఇంకా తండ్రి నీకు స్తోత్రం. నిత్య విశ్రాంతిలోకి మేము వెళ్ళినట్లుగా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో నిలిచి ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మా పాపములు ఒప్పుకొని దేవా నీ సన్నిధిలో విడిచిపెట్టి నీ కనికరాన్ని పొందుకొని దేవా ఇదిగో తండ్రి మేము విశ్రాంతిని అనుభవించుటకు సహాయం చేయండి. దేవా నీకు స్తోత్రములు ప్రభా. దేవా నీ సన్నిధిలో ఒప్పుకొని దేవా నీకు స్తోత్రములు తండ్రి. మరలా దేవా నిన్ను సేవించకుండా, నీ వాక్యం వినకుండా, నీ వాక్యం మా హృదయంలో ఉంచుకోనకుండా మేము ఉండకుండా దేవా వాక్యంలో తండ్రి నీకు స్తోత్రములు నాయన. దేవా మా జీవితంలో తండ్రి సమృద్ధిగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. దుష్టుడు మమ్మల్ని ముట్టకుండానట్లుగా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. దేవా వాక్యం మాలో నిలిచి ఉండినట్లుగా వాక్యమై ఉన్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీ వాక్యం ద్వారా నాయన దేవా మా హృదయాల్లో మీరు నిలిచి ఉండుటకు దేవా నీ కృపను మాకు దయచేయండి తండ్రి. దేవా నీకు స్తోత్రం. నీవు తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ వాక్యానుసారమైన జీవితం మేము చేయుటకు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రములు ప్రభా. మేము తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుటకు నీ కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రం. దేవా నీవు మా హృదయంలో నీవు వాక్యం ద్వారా నిలిచి ఉండటం బట్టి ప్రభా దేవా నీ వచ్చు దినమున ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నీ రూపంలోకి మార్చి నీ రాకడ కొరకు సిద్ధపరచండి దేవా నీకు స్తోత్రం. నిత్య విశ్రాంతిని మాకు దయచేయండి తండ్రి. ఏ విధం చేతనైనా మీరు రాకడ సమీపమై ఉంటున్న దినముల్లో ప్రభా దేవా నీకు స్తోత్రములు తండ్రి.
మేము అన్ని కోణాల్లో సిద్ధపడుటకు తండ్రి మీ కృపను అనుగ్రహించండి. అవునయ్యా. దేవాని దాసులను బలపరచండి, కృపను ఆరోగ్యమును విషయకును అవునయ్యా. దేవానికి స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో ఉపవసించిన బిడ్డలందరి కొరకై నీకు స్తోత్రములు నాయన. స్తోత్రం, ప్రతి స్తోత్రం. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు అవునయ్యా, స్తోత్రము అవునయ్యా. తండ్రి. ప్రతి కుటుంబం మీదకి నీ కనికరం దిగి రానివ్వండి నాయన. నీకు ఆమేన్. అవునయ్యా, స్తోత్రములు ప్రభా. అవునయ్యా, అవునయ్యా. దేవానికి స్తోత్రం నాయన. నీ కనికరం ద్వారా ప్రభా నీకు స్తోత్రం. నీ రాజ్య సంబంధులుగా బిడ్డలు మార్చబడ్డకు నీ కృపను అనుగ్రహించండి. అవునయ్యా, పేరు పేరున ప్రతి స్తోత్రం. కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. ఏ కుటుంబం ఏ సమస్యతో బాధపడుతుందో దేవా మీరు కనికరించి ఆ తండ్రి ప్రతి బాధ నుండి ప్రతి వేదన నుండి గొప్ప విడుదల మీరు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం, మీరు స్తోత్రం. ఆశీర్వదించినందుకై నీకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని దేవాని రాజ్యం కొరకు మీరు ఆయుత్తపరుచున్నందుకే నీకు స్తోత్రం. స్తోత్రం. సంఘంలో వ్యాధిగ్రస్తులైన బిడ్డలు ఉంటే మీరు కనికరించండి. దేవా గొప్ప నెమ్మదిని స్వస్థతను మీరు దయచేయండి. అవునయ్యా, దేవానికి స్తోత్రం. స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీరు బలహీనతలను విడిపించి దేవానికి స్తోత్రము తండ్రి. మీరు ఆకలి కొరకు నాయన సంపూర్ణంగా సిద్ధపరచమని దేవా ఇంకా రేపటి దినం జరగవలసిన తండ్రి అయ్యా కూడికని కూడా ఆదినంత వరకు మీరు భారం ఎత్తి నడిపించండి. తల్లిని మా మధ్యలో క్షేమంగా నడిపించండి. వాతావరణం అవునయ్యా. మీరు అనుకూలపరచండి. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. సంఘం అంతయు రేపటి దినం నీ సన్నిధిలో కూర్చొని ప్రభా నీ సన్నిధికి వచ్చి దేవా శ్రేష్టమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని రాకడకు ఆయత్తపరచబడినట్లుగా కృప చూపమని అవునయ్యా. దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామం నడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్తాం కలిసి ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగుల సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం.